వెల్కమ్ టు స్నేహ జోస్న వీడియోస్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో మీకు ఆషాఢ మాసం స్పెషల్ రెసిపీ అండి, మునగాకు పెసరపప్పు కర్రీ. ఇది ఎలా తయారు చేయాలో ఈజీ ప్రాసెస్లో మీకు స్టెప్ బై స్టెప్ చాలా ఈజీగా చెప్తాను. మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. కంపల్సరీ ట్రై చేయవలసిన రెసిపీ అండి. మునగాకు పెసరపప్పు కర్రీకి కావాల్సిన పదార్థాలు: హాఫ్ కప్పు పెసరపప్పు, కరివేపాకు, ఉప్పు, గ్రీన్ చిల్లీస్, పచ్చిమిర్చి, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి. మనకు ముఖ్యంగా కావాల్సింది మునగాకండి. మునగాకు మనకి కళ్ళకి, మన ఆరోగ్యానికి చాలా మంచిది. వీక్లీ వన్స్ మనం ఏదో ఒక కర్రీ రూపంలో మునగాకుని తీసుకోవటం మనకి చాలా మంచిదండి. వెయిట్ లాస్ రెసిపీ కూడా ఇది. మనం ఎప్పుడైనా ఇది తయారు చేసుకుంటూ ఉండొచ్చు. వీక్లీ ట్వైస్ తయారు చేసుకుంటే చాలా బెటర్. మన కళ్ళకి మంచిది. మన బాడీ వెయిట్ లాస్ అవ్వటానికి కూడా మునగాకు చాలా బాగా ఉపయోగపడుతుందండి. నేను హాఫ్ కప్పు మినపప్పును తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకుని వాటర్ వేసి నానబెట్టి పక్కన పెట్టుకున్నానండి. తర్వాత మునగాకును తీసుకున్నాను. దీన్ని కూడా వాటర్ తోటి క్లీన్ చేశాను. క్లీన్ చేసి వేరొక పాత్రలో వేసుకున్నాను. క్లీన్ చేసుకున్న ప్రాసెస్ అండి ఇది. అంత ఈజీగా మునగదు. మనమే దీన్ని కొంచెం బాగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఒక 3 మినిట్స్లో అయిపోతుంది. పెసరపప్పు ముందు నానబెట్టుకోవటం వల్ల పప్పు బాగా ఉడుకుతుంది. మన రెసిపీ కూడా వెంటనే తయారైపోతుంది. నెక్స్ట్ నేను వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. 4 రెబ్బలు తీసుకున్నానండి. దీన్ని జస్ట్ నేను కొంచెం క్రష్ చేసి ఉంచుకున్నాను. కొంచెం లైట్గా క్రష్ చేసుకుని పెట్టుకోవాలి. ఇవన్నీ ముందే పెట్టుకుంటే మనకి కర్రీ చేయడానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ నేను ఒక పాత్ర తీసుకుని 1 స్పూన్ నెయ్యి వేసానండి. నెయ్యి వేయటం వల్ల మనకి ఈ కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. మునగాకు కొంచెం లైట్గా వగరగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ నెయ్యి వేసుకుని తాలింపు పెట్టుకోవటం వల్ల మనకి ఎటువంటి స్మెల్ కానీ, ఎటువంటి కొంచెం అది వగరగా ఉన్నట్టు కానీ ఏమీ అనిపించదండి. నెయ్యితో ట్రై చేయండి, చాలా మంచిది. నెక్స్ట్ దాంట్లో ఆ నెయ్యిని కొంచెం కరిగించి ఆవాలు, మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, నెక్స్ట్ అలాగే జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసి మనం గ్రీన్ చిల్లీస్ కూడా వేసి ఫ్రై చేశానండి. బాగా ఫ్రై అవ్వనివ్వాలి. తాలింపు వేగిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న 1 కప్ మునగాకు వేసుకోవాలి. మునగాకు వేసుకొని బాగా ఫ్రై చేయాలండి. ఆకు కొంచెం చేంజ్ అవుతుంది. మునగాకు వేగిన తర్వాత నేను హాఫ్ కప్పు నానబెట్టి ఉంచుకున్న పెసరపప్పు వేసి ఫ్రై చేశానండి. పెసరపప్పుని కొంచెం ఫ్రై అవ్వనిచ్చిన తర్వాత హాఫ్ స్పూన్ పసుపు వేశాను. పసుపు వేసి ఫ్రై చేసుకున్నానండి. మనకి చాలా వరకు పప్పు ఇక్కడే ఉడికిపోతుంది. ఒకవేళ ఉడకలేదు అనిపిస్తే కనుక అప్పుడు హాఫ్ కప్పు వాటర్ వేసి మనం మూత పెట్టి పప్పును మగ్గనివ్వాలండి. తర్వాత లాస్ట్లో ఉప్పు వేయాలి. లాస్ట్ వేయటం వల్ల పప్పు కూడా బాగా ఉడుకుతుంది.
చూసారు కదా ఫ్రెండ్స్, మన మునగాకు పప్పు రెడీ అయ్యింది. చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. మునగాకు పప్పు చాలా హెల్తీ అండి. పెసరపప్పు చాలా మంచిది. దీంట్లో అయితే చాలా వైటమిన్స్ ఉన్నాయి. అలాగే మునగాకు కూడా మన కళ్ళకి, మన ఆరోగ్యానికి చాలా మంచిది. దీన్ని వెయిట్ లాస్ రెసిపీ అని కూడా చెప్పొచ్చు. వీక్లీ ట్వైస్ చేస్తే చాలా మంచిదండి. అన్నంలోకి, చపాతీలోకి కూడా చాలా ఈజీగా తయారు చేసుకుని మనం దీన్ని తీసుకోవచ్చు. మన మునగాకు పప్పు చూడడానికి ఎంత బాగుందో చూడండి. టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. చాలా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఆషాఢ మాసంలో మునగాకు కంపల్సరీ తినాలంటారు కదా, ఇలా ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.